దీపావళి ఎప్పుడు వస్తుంది? దీపావళి రోజు వస్తుంది. అదేడే దీపావళి ఏ డేట్? ఉన్నాయి ఉన్నాయి నాకు ఏడుపు వస్తుంది. ఆరాధ ఇయ్యలే అరాదే అయ్యలే అమ్మా. నా చిన్న కూతురు బ్రష్ చేసుకుంటుంది. లేచింది 10 గంటలకి. బ్రష్ చేసుకొని ఇంత టైం పడుతుంది. నా పెద్ద కూతురు నిన్న వీడియో తీయంటే నాకు కాలు కాల్చింది. అమ్మా ఎట్ట కూర్చుంది. దీపావళి ఎప్పుడు వస్తుంది? దీపావళి రోజు వస్తుంది. అది ఏడే? అదే డే. పాముడేనా? చెప్పు ఏ డేట్? ఓ చిన్న కూతురా, అదే డేటా? ఓ చిన్న కూతురా, ఇక్కడ చూడు. ఈ టైంలో బ్రష్ చేసుకుంటాడు ఎవడన్నా? ఓ చిన్న కూతురా, నిన్ను అడిగే బదులు పోయి నా బుక్ తీసుకొని చూసుకున్నాడు గ్రేట్. ఏం చేస్తున్నావు అందులో? ఏడున్నాయి పురుగులు? ఉమ్మ అక్కడ ఉమ్మ. అట్లేనా పనులు తోమేది? 10 గంటలకు పండ్లు తోముకుంటా. ఏం చేస్తున్నావు ఆరాధ్య? ఓ ఆరాధ్య, ఏం రాస్తున్నావు? ఏం వర్క్? హోంవర్క్ అంటే? హోంవర్క్ అంటే గురువులు ఇచ్చిన వాళ్ళు. తెలుగులో ఏమంటారు హోంవర్క్ని? హోంవర్క్ ఏమో నాకు కూడా. మరి ఎందుకు నువ్వు స్కూల్కి పోతున్నావు? హోంవర్క్ని తెలుగులో ఏమంటారు తెలియనప్పుడు? గురువులు ఇచ్చినా చెప్పు. గురువులు ఇచ్చినా అది తీసుకో. గురువులు ఇచ్చిననే ఎత్తు. ఎట్లుంది నువ్వు తెలనే? గురువులు ఇచ్చిన చదువు కాదు. హోంవర్క్ అంటే తెలుగులో ఏందని అడిగిన. ఏం స్కూల్ చదువుతారు మీరు? చెప్పు. హోంవర్క్ అంటే తెలుగులో ఏంటి? హోమ్ అంటే ఏంది తెలుగులో? హోమ్ అంటే ఏంది? ఇల్లు. వర్క్ అంటే పని. ఇప్పుడు చెప్పు. ఇల్లు పని. ఇల్లు పని ఎట్లా అవుతుంది అది హోంవర్క్ అన్నప్పుడు? గురువులు ఏడిచ్చారు ఇల్లులో నీకు పని? నువ్వు ముందు మూతి కడకపో. మూతి అంత గలీజ్ ఉంది. చెప్పారు అదే గురువులు ఏడిచ్చిరు పని. ముందు హోంవర్క్ అంటే ఏంది? ఇది తీసుకో. ఆ డబ్బు తీసుకో. డబ్బా తీసుకొని కడుక్కో. ఒకసారి అక్టోబర్ రాసియావా? ఏ రాసియాలే? అక్టోబర్. ఏ క్లాసు? 5. ప్లీజ్. నేను ఇంకా 5వ తరగతి. నాకు తెలుగులో అక్షరాలు రావు. అక్టోబర్ రా. ఓవరాక్షన్ కొట్టకుండా అక్టోబర్ తెలుగులో ఎట్లా రాస్తారో అడిగినట్టుంది. రాసి మీరు స్కూల్కి వెళ్తే నేను ఎందుకు రాసియాలి? మీరు స్కూల్కి వెళ్తుర్రా? అక్టోబర్ రాదు నాకు అక్టోబర్. రాసిస్తుందంట. ముందు హోంవర్క్ అంటే ఇది చెప్పుండి నాకు. ఓ ఆరాధ్య, నాకు తెలియదు. హోంవర్క్ అంటే ఏంటిది చెప్పు పూరు. హోంవర్క్ అంటే ఏంది చెప్పు. ఇది కరెక్టేనా? ఏం పని? ఇంట్లో ఆడ టీచర్ వర్క్ అని లేదు, హోంవర్క్ అని ఉంది. చెప్పు. హోంవర్క్ అంటే హోంవర్క్ అంటే ఏంది? హోమ్ అంటే ఇల్లు, వర్క్ అంటే పని. హోంవర్క్ తెలుగులో చెప్పు. ఇంటి పని. మరి ఇంటి పని ఉంటుంది, అది రాసే పని కదా అది. అంటే
చెప్పు మరి. అందుకే ఇంగ్లీష్లో హోంవర్క్ అంటారు, తెలుగులో ఇంటి పని అంటారు అంతే. ఇంటి పని అంటే ఇంట్లో చేసే పనిని ఇంటి పని అంటారు. మరి మా తెలుగు టీచర్ కూడా హోంవర్క్ అనే రాస్తారు బోర్డు మీద. అయిపూరి హోంవర్క్ అంటే దాంట్లో నీళ్ళు ముంచుకొని మొహం కడుకో. అమ్మ కరెక్టేనా? ఈ స్కూల్ ఏం స్కూలో ఏమో కానీ 7th క్లాస్ వచ్చి నేను బేసిక్స్ రాయమంటారంటే 7th కాదు నేను, కానీ ఇది కరెక్టేనా చేస్తుంది. ఏ క్లాస్ అయిపోయింది? 6వ క్లాస్ అయిపోయింది. 6వ క్లాస్ అయిపోయినాక నీకు హోంవర్క్ ఏం పెట్టిస్తారు? అక్టోబర్ తెలుగులో చెప్పు. తెలుగులో చెప్పు అక్టోబర్ని. నాకు తెలియదు నెలలవి, నాకు రావు తెలుగులో. ఇంగ్లీష్లో ఏమంటారు అక్టోబర్ని? అక్టోబర్ అంటారు. మరి ఇంగ్లీష్లో అక్టోబర్ని ఏమంటారు? తెలుగులో రావంటే తెలుగులో అదే అంటారు, ఇంగ్లీష్లో అదే అంటారు, తమిళంలో కూడా అదే అంటారు. అక్టోబర్ని అక్టోబరే అని అంటారు. ఇది కరెక్టేనా చెప్పు. ముందు నువ్వు చెప్పు. జనవరిని ఏమంటారు హిందీలో? చెప్పు పూరి. జనవరిని ఏమంటారు హిందీలో? జూన్ అంటారా? సూపర్ చదువు. ఏమంటారు ఆరాధ్య జనవరిని? హిందీలో జనవరి అంటారు కదా. మరి నువ్వు ఇప్పటిదాకా ఏమన్నా అక్టోబర్ని ఏమంటారు తెలుగులో? ఏ భాషలోనైనా జనవరి ఫిబ్రవరిని అక్టోబర్ని కూడా అదే రకంగా పిలుస్తారు. అయ్యి బ్రష్ అయ్యి ముందు జల్దీ. నీకు ఇయ్యలే హోంవర్క్? ఆమెకి నాకంటే ఎక్కువ హోంవర్క్స్ ఇచ్చి. ముందు హోంవర్క్ అంటే చెప్పాలి ఎవరు చెప్పలే? హోమ్ అంటే ఇల్లు, వర్క్ అంటే పని. మరి ఇంట్లో ఏం చేస్తావు? ఇంట్లో రాసుకునే పని. ఇంట్లో రాసుకునే పనినేమంటారు? హోంవర్క్ అంటారు. గట్లేడు. అంతేగాని హోమ్ని హోమ్ అంటారు, వర్క్ని పని అంటారు. అప్పుడు ఇల్లు పని అవుతుంది. ఏమంటారు? పూరి పూరే ఎన్నిసార్లు వేసుకుంటావు బ్రష్ తింగరి? అమ్మ ఇంకేం రాయాలి? తెలుగు రాయి. ఇంకేం రాయాలనే తెలుగు రాయి. ఆఫ్ ద వీడియో. ఛార్జింగ్ అయిపోతుంది మమ్మీ. నేను అడిగేది ఏంటి? ఇంకా కంటిన్యూగా ఏం రాయాలంటే తెలుగు రాయంటే ఏంటి? తెలివి తక్కువ దద్దమ్మ. చూసి చెప్పేం రాయాలా? నేను తెలివి తక్కువ దద్దమ్మని మీరు తెలుగు ఉన్నోళ్ళు, మస్తు తెలుగు ఉన్నోళ్ళమ్మా. తెలుగు ఉన్నోళ్ళు కాబట్టి నన్ను అక్టోబర్ని ఏమంటారు తెలుగులో అని అడుగుతున్నాను. ఏం చెప్పాలి? కంటిన్యూ ఏం రాయాలి? కంటిన్యూ రాయి. కంటిన్యూని ఏమంటారు తెలుగులో? ముందుకు ఏ ముందుకు వెళ్తావు? కంటిన్యూని చదువుకు ముందుకు వెళ్తావు. ఎవరు ముందుకు వెళ్తావు? బుక్ ముందుకు వెళ్తావా, బుక్ వెనకకి వెళ్తావా? బుక్ ఏం రాసినావు అదే రాయి. నేను టీచర్ని కాదు. చెప్పు. కంటిన్యూని ఏమని రాయమన్నారు? మీకు ఇష్టమైన పండుగ గురించి మీ స్నేహితురాలకు లేఖ రాయమని. నీకు ఇష్టమైన పండుగ ఏం పండుగ? దివాళీ. అదే రాయి. రాసిన. ఏమని రాసినావు చెప్పు. ప్రియమైన స్నేహితురాలకు నేను ఇక్కడ. ఏంది? రాళ్ళకా? ప్రియమైన స్నేహితురాళ్ళకు. ప్రియమైన స్నేహితురాలకు నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, నీవు కూడా అక్కడ క్షేమంగా ఉన్నావని కోరుకుంటున్నాను. నేను నాకు ఇష్టమైన ఒక పండుగ గురించి నీకు చెబుతాను. చెప్పు. దాని పేరు దివాళీ. దాని పేరు దివాళీ. ఆ పండగ పేరు దివాళీ. దాని పేరు దీని పేరు కాదు. వచ్చింది రౌడీ. ఆ పండుగ పేరు దివాళీ. అది 20వ రోజు అది 20 రోజున జరుపుకుంటారు. 20 రోజునేంది? 20వ రోజున. 20వ రోజు ఏంది? తేదీన.
సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటారు. 20 తేదీని జరుపుకొని 25 తేదీని జరుపుకొని 50 తేదీని జరుపుకొని సంవత్సరంకి ఒకటేసారి జరుపుకుంటారు. 20 తేదీ అంటే ప్రతి నెల 20 తేదీ వస్తుంది. ప్రతి నెల జరుపుకుంటారా? అది అక్టోబర్ నెలలో వస్తుంది. అక్టోబర్ నెల ఒక సంవత్సరం అక్టోబర్ వస్తుంది, తర్వాత ఒకసారి సెప్టెంబర్ కూడా వస్తుంది. అట్లా రాయకూడదు. ఇయర్కి ఒకసారి, సంవత్సరంకి ఒకసారి జరుపుకుంటామని రాయాలి. అయిపోయినా రాసుడు. అది నీకు చెప్పిన చదువు అది. కొట్టేసి గలీజ్ అవుతుంది. ఇప్పటికే మస్తు కొట్టేసిన. అయిపోయిందా? ఎక్స్క్యూజ్ మీ పూర్ ఉన్నదిరా ముఖం. నీకేం రాసుడు లేదా? నీకేం రాయమన్నారు? సంక్రాంతి ఎప్పుడని రాయమన్నారా? అమావాస్య ఎప్పుడు వస్తుందని రాయమన్నారా? చల్ పిల్లలు